హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టూర్స్ అండ్ పాత్ ఛానల్. ఎంతో మహిమాన్వితమైన అరుల్ముగు శ్రీ రేణుకాంబళ్ అమ్మన్ ఆలయం గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ ఆలయం పడవేడు అనే గ్రామంలో ఉంది. అసలు ఈ పడవేడు గ్రామం ఎంతో ఆధ్యాత్మికత సంతరించుకున్న ప్రదేశం. ఈ చిన్న గ్రామంలోనే 12 ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. ఈ పడవేడు అరుణాచలానికి 60 కిలోమీటర్లు, చెన్నైకి 130 కిలోమీటర్లు, పాండిచ్చేరికి 112 కిలోమీటర్లు, బెంగళూరుకి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెల్లూరు టు పోలూరు రూట్లో ఇది తగులుతుంది. మనం సంతవాసల్ జంక్షన్ చేరుకోగానే టర్న్ తీసుకుని 6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. పడవేడు గ్రామానికి వెళ్ళే దారి పొడిగిన రోడ్డుకి ఇరువైపులా పచ్చటి పొలాలు, అరటి తోటలు, పెద్ద పెద్ద చెట్లు, ఎత్తైన కొండలు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. తమిళనాడులో అరుణాచలం మరియు చుట్టుపక్కల గ్రామాల హోటల్స్లో టిఫిన్ కానీ భోజనం కానీ అరిటాకులో పెడుతూ ఉంటారన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎంత జనాభా ఉంటారంటే చెప్పవలసి వస్తే వచ్చే భక్తులు వేలు లక్షల్లో ఉంటారు. అందరికీ అరిటాకుల్లోని ఈ భోజన పదార్థాలు వడ్డిస్తూ ఉంటారు. అంతటి డిమాండ్ ఉన్న ఈ అరిటాకులు ఎక్కువ ఈ పడవేడు గ్రామం దాని పరిసర ప్రాంతాల నుంచి సప్లై అవుతాయని అంటుంటారు. పడవేడు అనే గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే పదై వీడు అంటే సైనిక స్థావరం లేదా సైనిక దళాలు ఉండే ప్రదేశం అని అర్థం. పురాతన కాలంలో సంభవ రాయ రాజుల రాజధానిగా మరియు సైనిక స్థావరంగా ఈ ప్రదేశం ఉండేది. అందుచేత ఈ గ్రామానికి పడవేడు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశాన్ని పరశురామ క్షేత్రంగా కూడా పిలుస్తారు. రాయవాడ మహారాజు కుమార్తె అయిన రేణుకాదేవికి ఋషి జమదగ్నికి వివాహానంతరము పరశురాముడు జన్మించాడు. పరశురాముడు మహాపరాక్రమశాలి. ఒకసారి ఋషి జమదగ్ని తన దినచర్యలో భాగమైన పూజకు ఉపక్రమించినప్పుడు జలం కోసం నదికి వెళ్ళిన రేణుకాదేవి తిరిగి రావడం కొంచెం ఆలస్యమైంది. నిజానికి అక్కడ నదికి వెళ్ళిన రేణుకాదేవి ఆ నది నీటిలో ఒక గంధర్వుడి ప్రతిబింబాన్ని చూడడం వలన కాలయాపన జరిగింది. అందువలన పూజకు కావలసిన జలాన్ని ఆలస్యంగా ఏర్పాటు చేసింది ఆవిడ. ఆలస్యానికి కారణం ఏమై ఉంటుందని జమదగ్ని తన దివ్య దృష్టితో చూసి రేణుకాదేవిని అనుమానించి దగ్గరలో ఉన్న పరశురాముడితో ఆమె శిరస్సును ఖండించమని ఆదేశించాడు. పితృపాలకుడైన పరశురాముడు తన తల్లి రేణుకాదేవి శిరస్సు ఖండించగా అది దొర్లుకుంటూ నేలపై పడింది. తన ఆజ్ఞను పాటించినందుకు సంతోషించిన జమదగ్ని ఏదైనా వరం కోరుకోమని పరశురాముడిని అడిగాడు. పరశురాముడు వెంటనే తన తల్లిని తిరిగి బ్రతికించమని ప్రార్థించాడు. జమదగ్ని ఇచ్చిన మాట ప్రకారం రేణుకాదేవిని బ్రతికించాడు. కాలక్రమంలో జమదగ్ని తనువు చాలించి పుణ్యలోకానికి వెళ్తున్నప్పుడు రేణుకాదేవి కూడా భర్తను అనుసరించింది. కానీ రేణుకాదేవి శిరస్సు మాత్రం ఈ పడవేడులోనే నేలపై ఉండిపోయింది. మిగిలిన శరీర భాగం అంతా జమదగ్నితో వెన్నింటి పుణ్యలోకాలకు చేరుకుందని స్థల పురాణం. ఆ నేలపై పడిపోయిన రేణుకాదేవి శిరస్సుతో ఈ రేణుకాంబళ్ అమ్మన్ స్వయంభూగా భక్తులను ఉద్ధరించడానికి ఈ ఆలయంలో అవతరించిన స్థల పురాణం. రేణుకాంబళ్ అమ్మన్ ఆలయాన్ని ఎల్లమ్మ టెంపుల్గా, రేణుకా పరమేశ్వరి టెంపుల్గా కూడా పిలుస్తారు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6:30 నుండి 1 గంట వరకు, తిరిగి 3 గంటల నుండి రాత్రి 8:30 వరకు కలశ శాంతి పూజ, ఉచ్చికాల మధ్యాహ్న పూజ, సాయంత్రపు సాయి రక్ష పూజ అమ్మవారికి ప్రతిరోజు జరుపుతుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకాంబళ్ అమ్మన్తో పాటుగా మహాశివుడు, పార్వతీదేవి, గణేశుడు, కుమారస్వామి మరియు నవగ్రహమూర్తులు కొలువై అంటారు. దర్శించుకోవచ్చు. మామూలు రోజుల్లో చాలా ఈజీగా దర్శనం జరుగుతుంది. గర్భగుడిలోకి కెమెరా అనుమతి లేదు. గర్భగుడి 3 భాగాలుగా ఉంటుంది. ముందు గది గర్భాలయం, దేవి నెలకొని ఉంటుంది. రెండవది భక్తులు నిలబడి దర్శనం చేసుకునే విధంగా ఎస్ఎస్ రైలింగ్తో ఉంటుంది. మూడవది సామానులు అవి భద్రపరచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు ఈ రేణుకాంబళ్ అమ్మని దర్శనార్థమై వస్తూ ఉంటారు. ఈ దేవి ఎంతో శక్తివంతమైనదని, మహిమ కలదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా వివాహం కాని వారు త్వరగా వివాహం జరగడం కోసం వస్తూ ఉంటారు. శారీరక బాధలు ఉన్నవారు దర్శించుకుని స్వస్థతను పొందుతూ ఉంటారు. కష్టాలు కడతెరచు తల్లిగా భక్తులు విశ్వసిస్తారు. ఇది గర్భాలయం. ఎదురుగుండా భక్తులు నిలబడి దర్శనం చేసుకోవడం కోసం రైలింగ్ ఉంటుంది. ఈ తల్లి శ్రీ రేణుకాంబళ్ అమ్మన్. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్తో, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.